వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. విద్యార్థులకు మోదీ సర్కార్ గుడ్ న్యూస్. చదువుకునేందుకు ప్రధాని ఆర్థిక సాయం. ఆ ఆరుగురు మంత్రివర్యులు ఎవరు? జంపైన నాయకులకు రేవంత్ షాక్ ట్రీట్మెంట్. వాలంటీర్ల ఉద్యోగాలపై క్లారిటీ ఇచ్చిన కూటమి. ఇకపై పెన్షన్ పంచేది వీరు కాదు. హడలెత్తిస్తున్న కొత్త తుఫాన్. బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం. జేడీయూ వర్కింగ్ ప్రెసిడెంట్గా రాజ్యసభ ఎంపీ సంజయ్ షూ సరికొత్త తీర్మానాలతో పదవీ స్వీకరణ. కేంద్ర ప్రభుత్వం విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఉన్నత విద్యను చదువుకోవడానికి ఆర్థిక సాయాన్ని పొందేందుకు అవకాశం కల్పించింది. విద్యాలక్ష్మి పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం విద్యార్థులకు ఆర్థిక సాయం అందించేందుకు ముందుకు వచ్చింది. ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే వారు నిధులలేమితో ఇబ్బంది పడకూడదని విద్యాలక్ష్మి పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఈ పథకం కింద విద్యార్థులు ఉన్నత విద్య కింద కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో విద్యాలక్ష్మి పథకం ద్వారా నిధులు అందుకోనున్నారు. తెలంగాణలో త్వరలో మంత్రివర్గ విస్తరణ జరగనుంది. ఈ మేరకు కసరత్తు మొదలైంది. మంత్రివర్గంతో పాటు టీపీసీసీకి కొత్త అధ్యక్షుడి నియామకం పైన ఏఐసీసీ ఫోకస్ చేసింది. 5 రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా పార్టీ అగ్రనాయకత్వంతో రేవంత్ సుదీర్ఘ చర్చలు జరిపారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేలు మంత్రి పదవులు ఆశిస్తున్నారు. ఈ క్రమంలో మంత్రి పదవుల విషయంపైన రేవంత్ స్పష్టత ఇచ్చారు. ఎవరికి దక్కేది సంకేతాలు అందించారు. రేవంత్ మంత్రివర్గంలో 6 భర్తీలు ఖాళీ ఉన్నాయి. ఈ స్థానాల కోసం కాంగ్రెస్ నుంచి పలువురు రేసులో ఉన్నారు. నిజామాబాద్, ఆదిలాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్ నుంచి ఈసారి ప్రాధాన్యత ఉంటుందని భావిస్తున్నారు. పలువురు సీనియర్లు ఢిల్లీలో తమ పదవుల కోసం లాబింగ్ చేస్తున్నారు. ఈ సమయంలోనే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన వారిలో పలువురు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇస్తారని ప్రచారంపై క్లారిటీ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరే వారికి మంత్రి పదవులు ఇవ్వబోమని వెల్లడించారు. వాలంటీర్ల వ్యవస్థపై త్వరలోనే ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి ప్రతి ఒక్కరిలో రకరకాల ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే వాలంటీర్లను ఉంచుతారని కొందరు అంటుంటే మరికొందరు ఉంచపోవచ్చని అంటున్నారు. అయితే జూలై 1వ తేదీన ఇంటింటికి అందించే పెన్షన్ల విషయంలో గత ప్రభుత్వం వీరిని ఉపయోగించుకుంది. తాజాగా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం మాత్రం వీరిని పక్కన పెట్టి సచివాలయ ఉద్యోగాల ద్వారా మాత్రమే పెన్షన్ ఇవ్వబోతున్నట్లు వెల్లడించింది. ఈ నేపథ్యంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వాలంటీర్ వ్యవస్థపై కీలక వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్ల వ్యవస్థపై ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించిన సచివాలయ ఉద్యోగులే ఇంటింటికి వెళ్లి పెన్షన్ అందిస్తారని ఆయన అన్నారు. వాలంటీర్లను తాము పెన్షన్ పంపిణీకి వినియోగించుకోవడం లేదని మరోసారి స్పష్టం చేశారు. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడనుంది. ఇది క్రమంగా అల్పపీడనంగా మారి 72 గంటల్లో ఏపీ వైపు కదులుతుందని విశాఖపట్నం వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. దీని ప్రభావంతో ఈ నెల 28 నుంచి 3 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పడే అవకాశం ఉంది. కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే ద్రోణి ప్రభావంతో నేడు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరు సీతారామరాజులో వర్షాలు దంచుకొట్టనున్నాయి. అలాగే కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఉరుములతో కూడిన వర్షం పడేటప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశు గొర్రెల కాపరులు చెట్లు, పోల్స్, టవర్స్ కింద బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని సూచించారు. జేడీయూ వర్కింగ్ ప్రెసిడెంట్గా రాజ్యసభ ఎంపీ సంజయ్ షూ నియమితులయ్యారు. ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్లో జరిగిన జేడీయూ కార్యవర్గ సమావేశంలో ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. అంతేకాకుండా ఈ సమావేశంలో పలు తీర్మానాలను ఆమోదించారు. బీహార్కు ప్రత్యేక హోదా లేదా ప్యాకేజీ, నీటి పరీక్ష పేపర్ లీక్ దోషులపై కఠిన చర్యలు, భవిష్యత్తులో పేపర్ లీక్ ఘటనలు పునరావృతం కాకుండా చట్టం, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ పోటీ, వచ్చే ఏడాది బీహార్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో నితీష్ కుమార్ నేతృత్వంలో పార్టీ విజయం సాధించడం వంటి తీర్మానాలు చేశారు. జేడీయూ జాతీయ కార్యవర్గ సమావేశంలో బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ అధినేత నితీష్ కుమార్, కేంద్ర మంత్రులు లాలన్ సింగ్, రామ్నాథ్ ఠాగూర్, పార్టీ సీనియర్ నేతలు హాజరయ్యారు. ఇక ఇవి ఇవాళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.